హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్. ఈరోజైతే మనం ఈ లిటిల్ ఫ్రాక్స్తో, ఇది బ్రావో డూప్లికేట్ అనమాట. ఇది ఒరిజినల్ కాదు. ఇది లిటిల్ ఫ్రాక్స్తో ఫిషింగ్ అనేది ఎలా ఉంటుందని చేయడానికి వచ్చాను. ఓకే, మన దగ్గర ఈ లిటిల్ ఫ్రాక్స్లో అయితే మూడు కలర్స్ ఉన్నాయి. ఈ వైట్ ఒకటి, ఈ ఎల్లో ఒకటి. వీటి మీద ఫిషింగ్ ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తానికి ఆల్రెడీ ఈ ఫ్రాగ్ అయితే ఆల్రెడీ రివ్యూస్ ఉన్నది, మీకు చూపించాను కదా దీని మీద. ఓకే, చూద్దాం ఏం పట్టు చేయాలో. చూసావా వీడియో తీస్తుంది. దీని మీద స్ట్రైకింగ్ అనేది బాగుంటుంది. కాకపోతే లాంగ్ వెళ్ళాలి. దాంట్లో ఉంటుంది స్ట్రైకింగ్. డ్రాగ్ అయ్యా ఉంది సూపర్. ఫ్రెండ్స్, ఇదైతే మటుకు డ్రాగ్ కొంచెం ఉన్నది, బాగా లూజ్ ఉంది, అందువల్ల అయితే దెబ్బ అయితే పడలేదు. కాకపోతే చిన్న కప్ మీద అయితే మటుకు స్ట్రైకింగ్ అయితే చాలా బాగుంది. ఓకే, భూమేనా బర్మా స్నేక్. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఇది చాలా లిటిల్ అన్నమాట. ఇది చిన్నదే. వీటి మీద స్ట్రైకింగ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాను కదా. వీటిలో అయితే మన దగ్గర 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఇది ఒకటి. ఫ్రెండ్స్, ఈ ఫ్రాగులకి అయితే స్ట్రైకింగ్ అనేది బాగుంది. ఇవి అయితే 3 కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. డబుల్ స్పూన్ రావడం వల్ల స్ట్రైకింగ్ అయితే బాగుంది. ఇక నెక్స్ట్ టైం పడితే చూపిస్తాను. స్పిన్నర్ బైట్ ఎలా వాడాలనేది చాలామంది అడుగుతున్నారు. కాదు కదా అది ఫ్రెండ్స్, స్పిన్నర్ బైట్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. అది వేసి ఫాస్ట్గా లాగుతూ ఉంటే పైన రావాలి స్పిన్నర్ లాగే, అప్పుడు దానికి ఫాస్ట్గా స్ట్రైకింగ్ అనేది చేస్తాయి. ఓకేనా? లాగిందా? ఇంకో స్పాట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. చిన్న కప్పుల మీద స్ట్రైకింగ్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. వస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఫార్మన్ అయితే బెదిరి మీద అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే 6 గ్రామ్స్ లిటిల్ ఫ్రాగ్ వల్ల నోట్లోకి అయితే వేసేసుకుంటున్నాయి. చాలా బాగా స్ట్రైకింగ్ అయితే బాగున్నాయి. ఇంకోటి దీంట్లో ఉన్నది ఏంటంటే, ఒక బ్రావో ఫ్రాగ్ లాగా డబుల్ స్పూన్ వచ్చేసి సౌండ్ అనేది బాగా వస్తుంది, వైబ్రేషన్ కూడా బాగా వస్తుంది ఫ్రాగ్కి, అందుకే స్ట్రైక్ అవుతున్నాయి. ఓకే, 6 గ్రామ్స్ ఇది మొత్తం మన దగ్గర.
6 grams ఉంది ఈ ఫ్రాగ్ ఇంకా. సో మామూలుగా లేదు ఈ ఫ్రాగ్, చాలా బాగా స్ట్రైకింగ్ ఉంది. ఇది మన బ్రావోకి వచ్చినట్టు బ్యాక్ డబల్ స్పూన్ వస్తుంది అన్నమాట. ఇది దీనివల్ల ఇది వచ్చే సౌండ్కి చాలా బాగా స్ట్రైక్ అవుతుంది. ఇది చూడండి, 1/2 kg పైన ఉంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఫ్రాగ్ని అయితే మటుకు ఇవి ఫాలో అవుతున్నాయి, కానీ స్ట్రైకింగ్ అయితే మటుకు ఫాస్ట్గా చేయట్లేదు, ఎందుకంటే అవి దెబ్బతిన్నాయి ఫుల్గా. ఓకే ఫ్రెండ్స్, అన్నాను పెప్పర్ పైన ఉందా? పైన ఉంది. అమ్మా పట్టు ఇవన్నీ బెదిరిపోయి ఉన్నాయి. మన పడిన సైజు ఒకటితో ఒక 1/2 kgలోనే పడింది. అనుకుంది అది కూడా తెచ్చి ఫ్రెండ్స్, చూశారు కదా ఈ ఫ్రాక్కి స్ట్రైకింగ్ అనేది ఎలా ఉందో. ఓకే, ఇప్పటికైతే ప్రస్తుతానికి మనకి ఈ ఫ్రాగ్ మీద అయితే మటుకు ఒక 5 కొరమేలు అయితే పడ్డాయి. వీటిలో మన దగ్గర వచ్చేసి 3 కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూపించాను కదా. ఇంకా ఫ్రెండ్స్ 3 కలర్స్ అయితే ఉన్నాయి. 6 grams వస్తుంది ఇది, 6 and 7 grams వస్తుంది. స్ట్రైకింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఇప్పుడు మొత్తం చూపిస్తాను ఒకసారి. జస్ట్ ఇప్పుడే పట్టాను, అమ్మటే ఇది పడింది. ఇది 1 kg దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్, ఇది kg ఉంటుంది ఇది. ఫ్రెండ్స్ ఇది kg ఉంటుంది. ఒక చిన్నది కూడా పడిపోయింది, చిన్నది ఈ 1/2 kg ఉంటుంది. ఇది కూడా పడిపోయింది దీని మీద. చూడండి, సైజులన్నీ మంచి సైజులో పడ్డాయి ఇవాళ. ఓకే, సరిగా ఇదొకటి. ఓకే, ఈ లిటిల్ ఫ్రాగ్ మీద అనేది స్ట్రైకింగ్ అనేది బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం పడ్డాయి చూపిస్తాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కొరమేన్ అయితే బెదిరి మీద ఉంది. దీని మూతి కూడా చూడండి, అసలు మూతిలో కూడా మొత్తం దెబ్బలు తగిలి ఉన్నాయి. మూతి దెబ్బ తగిలింది. ఇది దెబ్బ తగిలిన కొరమేన్, ఇది ఆల్రెడీ దెబ్బ తిన్న కొరమేన్ అన్నమాట. ఓకే, ఒకసారి దగ్గరికి కూడా చూపిస్తుంది. కప్ప చూడు, ఓ పైకి ఏ ఫ్రాగ్ అది? ఇది లిటిల్ ఫ్రాగేనా? ఓ, ఇది మొన్న మూమెంట్లో తెప్పించిన ఫ్రాగే ఇది. ఇలా పట్టుకో, ఈ మొన్న మూమెంట్లో తెప్పించిందేగా. ఓకే, గ్రప్పర్ తీసుకో. చూడండి ఫ్రెండ్స్, ఇది మన గ్రూప్ నెంబర్ చంద్ర. ఇది స్ట్రైక్ అయింది, కొట్టేశాడు. ఓకే, రిమూవ్ చేద్దాం. ఇది
ఇట్లా చూడండి, ఇది ఈ ఫ్రాక్ కూడా అంతకుముందు మొన్న వచ్చే స్టాక్లో ఉన్నాయి కదా, ఇవి కూడా చిన్న చిన్న ఫ్రాక్స్ అనమాట. ఇవి చాలా బాగా స్ట్రైక్ చేస్తున్నాయి. చూసారు కదా ఇవి. ఓకే, లోన్ పెట్టేసి చిన్న సైజు కూడా పడిపోతున్నాయి ఇది. ఓకే, మనకి ఫైనల్గా అయితే ఇవాళ పండుగ అయితే చూపిస్తాను ఒకసారి. ఎండకు చచ్చిపోయినాయి అన్నీ. ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఇవైతే పడ్డాయి. మనోడి దగ్గర ఒక ఫ్రాక్ పోయింది. మనకైతే ఈ ఫ్రాగుల మీద ఇవాళ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఫిషింగ్ అనేది. ఓకే, మొత్తం మనకి ఎండిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి అన్నీ బతికే ఉన్నాయి, ఎండిపోయినాయి ఫ్రెండ్స్. ఈ చిన్న ఫ్రాగులు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా నా వాడతానంటే చూడండి, చాలా స్ట్రైకింగ్ అయితే చాలా బాగుంది. బెదిరిన కొరమేళ్ళు కూడా పడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఒక 4 చేపలు అయితే పోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.